పోతే, అది పువ్వులు పోయకపోతే, బాదం పండ్లు కాగిపోతే ఇక వాళ్ళు యాచకత్వం చేయడానికి అర్హత లేని వారే. దేవుడు పిలుచుకున్నాడు, మిగతా 11 మంది ఒప్పుకోవట్లేదు. మరి వారి ముందు హెచ్చించాలంటే, గణపరచాలంటే ఖచ్చితంగా అక్కడ అద్భుతం ప్రభు చేయాలి. చాలాసార్లు మన జీవితంలో కూడా ఇదే అనిపిస్తామంటే, ఇక నా పరిస్థితి అయిపోయింది కదా, ఎటు నుంచి అవకాశం లేదు కదా, ఎండిపోయిన జీవితం అయిపోయింది కదా, మరి ఏంటి నా పరిస్థితి అని చెప్పి మనం చాలా కృంగిపోయిన పరిస్థితిలో మనం ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కృపణించగలిగింది, ఒక రాత్రి దేవుని సన్నిధిలో మనం గడపగలిగితే ఆయనకి కొన్ని రోజులు, సంవత్సరాల టైం అక్కర్లేదండి. తీసుకొచ్చి రాత్రి పెట్టారు. పొద్దున్నే కల వారి యొక్క జీవితం ఏమైపోయిందంటే మారిపోయింది. ఎప్పుడు మారిపోయిన జీవితం, ఎప్పుడు మారింది మన పరిస్థితులు, ఎప్పుడు మారింది నా జీవితం అని ఆరాలు పేరాలు తీసి ఆలోచన చేయకల్లా. దేవుడు అనుకుంటే, దేవుడు చేయాలనుకుంటే ఒక్క రాత్రి చాలు. ఆమేన్, హల్లెలూయా. రాత్రి ఎండిపోయిన కారణం ఉదయానికి ఏమైపోయి చిగురింపు చేసి పువ్వులు పోసి బాధపళ్ళు కాసిపోయింది. ఒక రాత్రే దేవుడి సన్నిధిలో దేవుడు అద్భుతం చేయాలనుకుంటే, దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలనుకుంటే ఒక రాత్రి చాలు ఆయన దగ్గర. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో చెప్పనా? నీ హృదయాన్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిని కృపరించాలి, దేవునికి అర్పించాలి. కానీ దేవుని సన్నిధికి రావు. మన జీవితాలు మారాలనుకుంటాం, మన పరిస్థితులు మారాలనుకుంటాం, మన యొక్క స్థితిగతులు మారాలి. నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నేను ఘనత పొందుకోవాలి, హెచ్చించబడాలి, నేను అద్భుతాలు చూడాలి, చాలా చేయాలనుకుంటాం. కానీ ఇవన్నీ జరగాలంటే నేను మీతో చెప్పే ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, నిత్యముగా వీటన్నిటి నేను అనుభవించాలంటే నీవు, నీ కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకే దావీదు గారు అడుగుతారు, నిత్యము నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉండినట్లుగా నీవు నన్ను ఆశీర్వదించు ప్రభువా అని అడుగుతాడు. ఈ ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు? అయ్యా, నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండాలని రోజుకి ఎన్నిసార్లు చేస్తూ ఉంటారు? రోజుకి ఒకసారి చేస్తారా ఈ ప్రార్థన? నేను నా కుటుంబం నిత్యం నీ సన్నిధిలో ఉండాలయ్యా అని ఒకసారి చేస్తారా? దావీదు గారు ఇదే అడుగుతూ వచ్చాడట, నేను నా కుటుంబం నీ సన్నిధిలో ఉండాలయ్యా. ఎందుకయ్యా సన్నిధికి అంత ఇష్టం నీకంటే, ఇదిగో నేను మీకు 5 విషయాలు చెప్తూ వచ్చాను. ఒకటి, దేవుని సన్నిధికి వెళ్ళటం ద్వారా, దేవుని సన్నిధిలో ఉండటం ద్వారా నువ్వు చేసే మర, లేకపోతే నువ్వు అడిగేటువంటి అర్థన, లేక నువ్వు కోరుకున్నటువంటి కోరిక ఏదైనా ప్రభు సన్నిధికి అలాగా చేరుతుంది. రెండవది, దేవుని సన్నిధిలో నువ్వు ఉండటం వల్ల నీకేం కలుగుతుంది? మేలు కలుగుతుందా? రెండవది, దేవుని సన్నిధిలో ఉండటం వల్ల రెండవదిగా సంతోషం కలుగుతుంది. లోకంలో ఉండే సంతోషమైన వేరు. మీరు నమ్ముతారు లేదో, ఎంత బలహీనతలో నేనున్నా దేవుని సన్నిధికి వచ్చి కనుక ఆరాధనలో కూర్చుంటే ఆ సంతోషమే వేరు. నాకున్న సమస్యలు గుర్తురావు, నాకున్నటువంటి బలహీనతలు గుర్తురావు. ఇక్కడ ఉండగా నాకు ఏమనిపిస్తుంది తెలుసా? మీ అందరిలో నేను కింగ్ అనిపిస్తుంది. నాకు నిజం, ఇది నాకు దేవుడు ఇచ్చినటువంటి కృప. నేను ఇక్కడ ఉండగా మీ అందరికంటే నేను బాగా బలవంతుడు అనిపిస్తుంది. నాకు మీరందరూ నాకంటే బలహీనులు, నేను ఒక్కటే బాగా బలవంతుడు అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండే సంతోషమే వేరు. ఆ బాధలో నీకు గుర్తు చేయనివ్వరు. దేవుని సన్నిధిని ఎప్పుడు అనుభవించి చూడు, నువ్వు కృంగిపోవు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిని ఎందుకు ప్రేమించాలంటే, ఒకటి, దేవుని సన్నిధిని నువ్వు చేసేవారు ఆయన అంగీకరిస్తాడు. దేవుని సన్నిధిని నువ్వు ఎందుకు ప్రేమించాలంటే, దేవుని సన్నిధిలో ఉండేటువంటి సంతోషాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. దేవుని సన్నిధికి నువ్వు ఎందుకు రావాలి, ఎందుకు ప్రేమించాలంటే ఘనత ప్రభావాలని నువ్వు పొందుకోగలుగుతావు. దేవుని సన్నిధిని నువ్వు ఎందుకు ప్రేమించాలంటే దేవుని సన్నిధిలో ఉన్న మేలును నువ్వు అనుభవించగలుగుతావు. దేవుని సన్నిధిని నువ్వు ఎందుకు ప్రేమించాలి అంటే, ఇదిగో దేవుని సన్నిధిలో ఉండే అద్భుతాలను నువ్వు చూడగలుగుతావు. అతి కృప కూడి ఉన్నవారు దేవుని సన్నిధిని అనుభవించుతున్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రభు అనుగ్రహించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి.